పీపుల్ డిఫరెంట్ డిఫరెంట్ చోట అన్ని చోట్ల విని ఉంటాం మనం. అనే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి రకరకాల చోట్ల రకరకాల విధాలుగా విని ఉంటాం. బట్ చాలా మంది చాలా రకాలుగా తీసుకుంటూ ఉంటారు దీన్ని. ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మనం మీరు చూసుండొచ్చు ఈ ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. బట్ ఓన్లీ కొంతమంది మాత్రమే రిచ్ పీపుల్ గా ఉన్నారు. ఓన్లీ కొంతమంది మాత్రమే సక్సెస్ పీపుల్ గా ఉన్నారు. వై? అందరూ అదే కష్టపడతాము, అదే విధంగా మన పనులు మనం చేస్తాం, కానీ మనకు రావాల్సిన రిజల్ట్ రావట్లేదు అనే ఫీలింగ్ అనేక మందికి ఉంటుంది. ఎస్ సార్, ఎస్. ఎవరు అనుకుంటారు మనం అందరిలానే మనం కష్టపడుతున్నాం కానీ మనకి రిజల్ట్ రావట్లేదు అనేవాళ్ళు ఒక్కసారి చాట్ బాక్స్ లో ఎస్ అని పెట్టగలరా? నేను కూడా ప్రతిసారి అంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఉండరు, సక్సెస్ బాగా వస్తుంది, మనం చూసిన మన ఫ్రెండ్ కి బాగా సక్సెస్ వస్తుంది, లేదా మనం మొన్న నిన్న చూసిన వేరే వాళ్ళకి పక్కింటి వాళ్ళకి బాగా సక్సెస్ వస్తుంది, కానీ మనం అదే విధంగా కష్టపడుతున్నాం కానీ మన రిజల్ట్స్ మాత్రం ఎందుకు రావట్లేదు? ఎస్, నేను కష్టపడుతున్నాను, రావట్లేదు. ఎస్ శరత్ బాబు సార్, కరెక్ట్. ఎస్ సార్, అబ్సల్యూట్లీ. మనందరికి అదే క్వశ్చన్ ఉండొచ్చు మధ్యలో, కానీ శరత్ బాబు సార్, యా మహబూబ్ బాషా సార్ రిజల్ట్ చెప్పారు. ఎస్, అందరిలో మనం కష్టపడుతున్నాం బట్ మనకి రావాల్సిన రిజల్ట్ రావట్లేదు అనే ఫీలింగ్ ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. ఎందుకు ఇలా అంటే మనం చేయాల్సిన పని ఏదో చేయట్లేదు, మనం నేర్చుకోవాల్సినది ఏదో నేర్చుకోవట్లేదు. దానివల్ల ఈ యూనివర్స్ లో అబండెంట్ ఉంది, ఈ అబండెన్స్ నుంచి మనం తీసుకోవట్లేదు. అంటే మనం ఎలా తీసుకోవాలనే విషయాన్ని మనం నేర్చుకుంటే తీసుకోగలం. అవునా కదా మై ఫ్రెండ్స్? ఎస్, వండర్ఫుల్. మీరు ఈరోజు జాయిన్ అయినందుకు మీ 40 minutes మీరు ఎఫెక్టివ్ గా మీరు వినండి, నేర్చుకోండి ఈ విషయాలు. సో దట్ మీరు ఏం కావాలి, ఏం సాధించాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా మీరు సాధించగలరని మేము అష్యూరెన్స్ ఇస్తాం. సార్, లా ఆఫ్ అట్రాక్షన్ మేము చాలా మంది విన్నాం సార్, పొద్దునే ఒక చోట రాసుకుంటే అయిపోద్ది, ఎఫర్మేషన్ తీసుకుంటే అయిపోతుందా? ఎస్, అలా తీసుకొని అయిపోతుందంటే ప్రతి ఒక్కళ్ళు చేసిన ప్రతి ఒక్కళ్ళకి అవి రిజల్ట్స్ వచ్చేసి ఉన్నాయి. కానీ రావాల్సిన విషయాలు మనకి అందడం లేదు. అంటే మనం అనుకున్న విషయాలు రిజల్ట్స్ మనకి రావట్లేదు, కానీ మనం ఎంతో కష్టపడుతున్నాం. ఏ విధంగా మనం టూల్స్ అండ్ టెక్నిక్స్ యూజ్ చేసి మీకు కావాల్సిన వాటిలో ఎస్ మనం వండర్ఫుల్. అందరికీ చాలా టైం ఉంది అంటే ఐ మీన్ మీకు వేరే వేరే పనులు ఉంటాయి, వేరే వేరే పనులు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ఒక మంచి సెషన్ జాయిన్ అవ్వాలని మీరు అందరూ వచ్చి జాయిన్ అయ్యారు. సో దీనిలో మీకు కావాల్సిన ఇది ఏంటి అంటే మీకు ఏం కావాలని ఈ సెషన్ జాయిన్ అయ్యారు ఒక్కసారి చాట్ బాక్స్ లో పెట్టగలరా? అంటే చాలా మందికి, కొంతమందికి మనీ కావాలని ఇది ఉంటుంది, కొంతమందికి సక్సెస్ కావాలని. సో ఎవ్రీవరీ హూ జాయిన్డ్ ప్లీజ్ టైప్ విచ్ ఎవర్ ద థింగ్స్ దట్ యు వాంట్ ఇన్ యువర్ లైఫ్. ఎస్, జగన్ సార్ మనీ అని చెప్పారు. ఇట్స్ వండర్ఫుల్ సార్. మనీ ధనం మూలం ఇదం జగత్ అని చెప్తారు కదా, అంటే డబ్బు ఉంటే ఏ పనైనా చేయగలం అనేది మనకు ఉంటుంది. ఎస్, జగన్ గారు మనీ గురించి ఆలోచించి ఎస్ నేర్చుకోవాలి ఏదో ఉంది అని చెప్పి. ఇంకా రకరకాలు కొంతమందికి సక్సెస్. అసలు సక్సెస్ అంటే ఏంటండి మీ డెఫినిషన్? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, ఎస్ మనీ కావాలి. మహబూబ్ బాషా గారు, శరత్ బాబు సార్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలన్నారు, కరెక్ట్, అబ్సల్యూట్లీ. అప్పుడు మనం స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయొచ్చు అనేది. ఓన్లీ మనీ అయినా ఇంకా ఏమైనా కావాలా మన లైఫ్ లో? ఓన్లీ మనీ సరిపోద్దా? సో వండర్ఫుల్. సో మనీతో పాటు మంచి రిలేషన్. సక్సెస్ ఈస్ అ జర్నీ. ఎస్, అబ్సల్యూట్లీ మహబూబ్ బాషా సార్, ఇట్స్ అ జర్నీ నాట్ ద డెస్టినేషన్. కరెక్ట్, అబ్సల్యూట్లీ. సో ఈ జర్నీలో మనం రకరకాల పీపుల్ కలుస్తుంటాం, కానీ మనం సక్సెస్ తీసుకోవాలని అనుకున్నప్పుడు మనకి సక్సెస్ రాదు. ఎందుకు? మనం చూస్తుంటే మనం ప్రపంచంలో రకరకాల మనుషులు ఉంటారు, వాళ్ళందరూ ఇంతమంది ఉన్నాం కదా, మన ఇండియాలో నియర్లీ 140 crores ఉన్నాం, 140 కోట్ల మంది. ఎస్, గుడ్ హెల్త్ అండ్ వెల్త్ కూడా కావాలని చెప్పారు శరత్ బాబు సార్, కరెక్ట్, అబ్సల్యూట్లీ సార్. హెల్త్ అండ్ వెల్త్, మనీ, మన రిలేషన్స్ బాగుండాలని చాలా మంది కోరుకుంటాం. చాలా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి, బట్ మనం ఇవి ఓవర్కమ్ చేస్తే మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అనే ఫీలింగ్ మనందరికీ ఉంటుంది. కరెక్ట్, మీరు రైట్ ప్లేస్ లో ఉన్నారండి. ఎస్, ఎంతో మందికి ఈ మెసేజ్ వెళ్ళినా సరే మనం ఎందుకు మీరు అంటే ఇది లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఇలా జరిగింది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈరోజు జరిగిన విషయం మాత్రం లా ఆఫ్ అట్రాక్షన్ మీకు ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ స్టార్ట్ చేయాలి అనే తలంపుతో మీకు ఆ లింక్ క్లిక్ చేసి ఈ టైంని మీరు స్పెండ్ చేయాలని చెప్పి రాసి పెట్టింది. ఇది లా ఆఫ్ అట్రాక్షన్ లో ఒక భాగం. సో ఎక్కువ వేసేయకుండా మనం వెళ్ళిపోదాం మన దీనిలో. సో నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ రాజేష్ బాబు, అలాంగ్ విత్ పెద్దిరాజ్ సార్, హీ ఈస్ మై కలీగ్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ యూ
త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ టూల్స్ అండ్ టెక్నిక్ ఇన్ ఎ సైంటిఫిక్ వే. సో ఎందుకు ఎక్కువ మంది సక్సెస్ తీసుకోలేకపోతున్నారు? వెరీ తక్కువ మందే ఇచ్చేస్తున్నారు. వాళ్ళకి ఏమేం కావాలి అంటే, ఎస్ మీరు కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్ చెప్పారు. చాలా మందికి మనీ కావాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. అదొకటే కాదు, రిలేషన్స్ బాగుండాలి, హెల్త్ బాగుండాలి, వెల్త్ బాగుండాలి, కెరీర్ కూడా చాలా బాగుండాలని చెప్పి మనం ప్లాన్ చేసుకుంటాం. ఎస్ ఇవన్నీ సాధ్యమా అంటే ఎస్ సాధ్యమే. ఆ 5% పీపుల్ ఏ స్టెప్స్ అయితే ఫాలో అవుతున్నారో ఆ స్టెప్స్ అని మనం కూడా ఫాలో అయితే మనం కూడా ఆ సక్సెస్ ని మనం అనుకున్న ఫీల్డ్ సాధించడం ఇట్స్ వెరీ క్వైట్ ఈజీ. ఆర్ యు ఆల్ రెడీ ఫర్ స్టార్టింగ్ అవర్ వండర్ఫుల్ సెషన్ టుడే? సో రెడీగా ఉన్న వాళ్ళంతా ఆర్ అని టైప్ చేయండి ప్లీజ్. whomever ready please type R. ready అని టైప్ చేయండి R. yes Jagan sir ready. yes Sesh Reddy sir wonderful Chandramala madam, Mehboob Basha sir, yes all are ready. thank you so much. సో మనం ఒక చిన్న పీపీటీ నుంచి మీకు అన్ని నేర్చుకుంటాం. సార్ కో-హోస్ట్ ఓకే సార్. యా ప్రెజెంటేషన్ మోడ్ సార్ ప్లీజ్. ఎస్ వెల్కమ్ టు ద వండర్ఫుల్ లా ఆఫ్ అట్రాక్షన్. ప్రెజెంటేషన్ మోడ్ పెట్టండి. ఓకే నేను కంటిన్యూ చేయండి. ఎస్ సార్. సో వెల్కమ్ టు ద ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్, ద లా ఆఫ్ అట్రాక్షన్. నెక్స్ట్ ఎస్ మనం అనుకున్నాం కదా, ఎందుకు 5% పీపుల్ సక్సెస్ పొందుతారు, ఎందుకు అందరూ 95% పీపుల్ ఫెయిల్ అవుతున్నారు. బట్ వై సమ్ పీపుల్ ఆర్ ఓన్లీ గెటింగ్ సక్సెస్, వై మోస్ట్ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ వాట్ దే వాంట్ ఇన్ దర్ లైఫ్. ఎస్ చాలా మందికి మనకి ఈ డౌట్లన్నీ ఉంటాయండి. బట్ సక్సెస్ఫుల్ గా ఇచ్చేయడానికి ఏ టూల్స్ అండ్ టెక్నిక్స్ యూజ్ చేయాలనే విషయాలు చాలా మందికి తెలీదు. సో వాటిని మీకు తెలియజేయడానికే మేమిద్దరం, పెద్దిరాజ్ సార్ అండ్ మై సెల్ఫ్ రాజేష్ బాబు ఆర్ బీయింగ్ విత్ యూ. సో నెక్స్ట్ సార్. సో పెద్దిరాజ్ సార్ యాజ్ ఎ ఎంఎస్సి కెమిస్ట్రీ లెక్చరర్ and IIT and faculty of NEET sir, and moreover he is a impact certified trainer with a certified law of attraction coach from Coach Narendra's Academy. Jack Canfield ani the wonderful coach is there, worldwide famous one. అతని నుంచి నేర్చుకున్న గురువు దగ్గర మేము నేర్చుకున్నాం. సో the same content from him, whatever he applied in his life and became the world's richest person in no time. సో అటువంటి వండర్ఫుల్ టూల్స్ అండ్ టెక్నిక్స్ మీకు నేర్పించడానికి పెద్దరాజ్ సార్ ఇస్ ఎ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఆల్సో. అండ్ మై సెల్ఫ్ రాజేష్ బాబు, ఐఎమ్ బేసిక్ గ్రాడ్యుయేట్ విత్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ వర్కింగ్ యాజ్ సీనియర్ ABM ఏరియా మేనేజర్ ఇన్ ఫార్మా కంపెనీ. Moreover, I am also the certified law of attraction coach and director for ICI Club Vijayawada Murari. ఎస్ మేము ఇలా అంటే ప్రొఫెషనల్ గా ఇంత బిజీగా ఉన్నప్పటికీ కూడా వై వీ వాంట్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. మనకు తెలుసు బెనిఫిట్స్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఎస్ గాడ్ ఆఫ్ క్రికెట్ ఎవరండి? గాడ్ ఆఫ్ క్రికెట్. సో కెన్ యూ ప్లీజ్ టైప్ ఇన్ ద చార్ట్ గాడ్ ఆఫ్ క్రికెట్ అని ఒకళ్ళని అంటాం మనం. సో గాడ్ ఆఫ్ క్రికెట్ ఎవరో చెప్పగలరా? జాయిన్ అయిన పార్టిసిపెంట్స్. సార్ మీరు యాక్టివ్గా ఉంటే నాకు ఆ యాక్టివిటీ ఉంటుంది. ఎస్ వండర్ఫుల్ సార్. జగన్ సార్, సచిన్ టెండూల్కర్. సో ఆయన గాడ్ ఆఫ్ క్రికెట్ అంటారు. ఎస్ అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. అందరూ ఎస్ మీ అందరికి తెలుసు గాడ్ ఆఫ్ క్రికెట్ అంటే సచిన్. ఎస్ సార్ సచిన్ ఒక్క రోజులోనే అంత మంచి పేరు తెచ్చేసుకున్నాడా? సో ఆయన చూస్తే చిన్నప్పటి నుంచి అంటే 10th ఫెయిల్ అండి యాక్చువల్గా. బట్ వై హీస్ బికేమ్ ద గాడ్ ఆఫ్ క్రికెట్ అంటే ఆ స్ట్రగుల్స్ అవన్నీ, అంటే స్టెప్ బై స్టెప్ ఆయన ఏం చేయాలనుకున్నారో అవన్నీ చేసుకుంటా రాబట్టి మాత్రమే ఆయన గాడ్ ఆఫ్ క్రికెట్ గా మారారు. వై గాడ్ ఆఫ్ క్రికెట్ అని పిలుస్తాం? 16 years లోనే ఆయన 10th ఫెయిల్ అయిపోయారు. ఎంతమంది తెలుసండి 10th ఫెయిల్ అయ్యారని? బట్ హీ నెవర్ గివ్ అప్. ఆయన ఏమనుకున్నారంటే ఎస్ నేను బెస్ట్ క్రికెటర్ అవ్వాలి అంతే అని మనసులో అనుకున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించిన టూల్స్ టెక్నిక్స్ వెదర్ హీ నోస్ ఆర్ డోంట్ నో ఆయన మాత్రం అప్లై చేసుకుంటూ వెళ్ళారు. ఆ కన్సిస్టెన్సీ వల్ల మాత్రమే ఆయన గాడ్ ఆఫ్ క్రికెట్ అయ్యారు. ఎస్ చాలా మంది స్లెడ్జింగ్ చేసేవాళ్ళు. మీరు చూసుంటే, మీరు క్లీన్ గా అబ్జర్వ్ చేస్తుంటే చిన్నప్పటి నుంచి ఆయన జర్నీ మొత్తంలో ఆయన చిన్నప్పుడు 16 years ఉన్నప్పుడు వెస్టిండీస్ టూర్ కి ఇచ్చేసినప్పుడు కోట్ని వాల్స్ వీళ్ళంతా బౌన్సర్లు వేసినప్పుడు ఆయన తప్పించుకొని ఆడేవాళ్ళు. నీకెందుకే క్రికెట్ బొడ్డోడు వెళ్ళరా అని చెప్పేవాళ్ళు. సో ఆయన ఆ మాటలు పట్టించుకోలేండి. ఆ మాట పట్టించుకోకుండా
ఎస్ బౌన్సర్ నేను ఎలా ఆడాలి అనే విషయాన్ని మాత్రమే ఆయన ప్రాక్టీస్ చేసి ఉండేవాళ్ళు. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైతే ఎవరైతే ఆయన్ని ఒక బాల్ ఎదురుగా వచ్చేటప్పుడు రెడ్ బాల్, అది నా డేంజర్, ఈ డేంజర్ నేను దూరంగా కొట్టేస్తాను నా బ్యాట్తో అని చెప్పి ఆయన 6లు 4లు కొడుతూ ఉండేవాళ్ళు అని చెప్పి ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు. ఎస్ గాడ్ ఆఫ్ క్రికెట్ గా మాట్లాడడానికి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసుకున్నారు. అది ఎలా అనేది నేను చెప్తాను. అండ్ మోర్ ఓవర్ సూపర్ స్టార్, ఎవరో సూపర్ స్టార్ తెలుసా అండి? సినిమాలు అందరూ చూస్తూనే ఉంటాం కదా. సూపర్ స్టార్ నా దారి ఎవరో చెప్పగలరా? ఎస్ రజనీకాంత్. నా దారి రహదారి, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. అంటే అంత మంచి రహదారి వేసుకున్నారు. ఆయన ఏమయ్యారండి ఫస్ట్ లో, స్టార్టింగ్ లో ఏంటో తెలుసా మీకు? ఆయన వండర్ఫుల్ బస్ కండక్టర్ అండి. సో బస్ కండక్టర్ గా ఉండి ఇప్పుడు సూపర్ స్టార్ అయ్యారంటే ఒక రోజులో వచ్చిన ఇది కాదు. ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ ని కన్సిస్టెంట్ గా మేనిఫెస్ట్ చేసుకుంటూ, నేను వచ్చిన ఆపర్చునిటీ యూస్ చేసుకుంటూ యాక్షన్ టేకింగ్ చేయబట్టి ఇప్పుడు ఉన్న సూపర్ స్టార్ గా తయారయ్యారు. నాట్ ఓన్లీ దట్, ఈవెన్ మెగాస్టార్ తీసుకోండి. మెగాస్టార్ ఎవరో తెలుసు కదా సార్? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన గ్రూప్ లో? మెగాస్టార్ నాకు తెలియదండి, ఒకసారి టైప్ చేయగలరా మెగాస్టార్ ఎవరు? సో పార్టిసిపెంట్స్ యాక్టివ్గా ఉంటే మనం కూడా యాక్టివ్ వస్తుంది, అదర్వైజ్ కొంచెం క్లమ్జీగా ఉంటుంది. జగన్ సార్ యాక్టివ్ గా కనిపిస్తున్నారు, ఇంకా తర్వాత ఎవరు కనపడట్లేదు. ఎస్ చిరంజీవి గారు, ఎస్ వండర్ఫుల్. మహబూబ్ బాషా సార్ ఫర్ యాక్టర్, వండర్ఫుల్. సో చిరంజీవి గారు ఒక్క రోజులో మెగాస్టార్ అయిపోయారా? నో, ఒక రోజులో ఏది రాదండి. ఏ లైఫ్ ఏ పర్సన్ కూడా ఒక రోజులో గొప్ప వాళ్ళు అయిపోలేదు. వాళ్ళ పర్సివరెన్స్, వాళ్ళ కన్సిస్టెన్స్, వాళ్ళ యాక్షన్ టేకింగ్ ఎబిలిటీస్, ద లా ఆఫ్ అట్రాక్షన్ ఆల్సో. లా ఆఫ్ అట్రాక్షన్ కి వాళ్ళు తెలియకుండానే వాళ్ళ లైఫ్ లో యూస్ చేస్తారండి. సార్ నిజంగానా అంటే ఎస్ నిజంగానే. వాళ్ళకి తెలియకుండా లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేస్తారు. బట్ అల్టిమేట్లీ ద యాక్షన్ టేకింగ్ పార్ట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. ఎస్ మీరు కూడా మీ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలంటే, నేనైతే లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం నేను రెడీగా ఉన్నాను, యాక్షన్ తీసుకోవడం రెడీగా ఉన్న వాళ్ళు మాత్రమే ఇటువంటి వండర్ఫుల్ సెషన్ కి జాయిన్ అయినందుకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ మోర్ ఓవర్ అనదర్ వండర్ఫుల్ బిజినెస్ మ్యాన్. సార్ మన ప్రపంచం మొత్తానికి ఇప్పుడు ఇండియా తెలిసింది. సో ఇండియా ప్రపంచంలో ద బిగ్గెస్ట్ కంపెనీ అని చెప్పి మన ఇండియా నుంచి ఒక కంపెనీ ఉందండి. ఏదో టైప్ చేసి చెప్పగలరా మై డియర్ ఫ్రెండ్స్? మీకు హింట్ కూడా ఇస్తాను. ఆయన ఒక పెట్రోల్ బంక్ లో వర్క్ చేశారు. వర్క్ చేసేటప్పుడే అనుకున్నారంట, నేను ఈ ప్రపంచాన్ని ఏలే ఒక సామ్రాజ్యం, మహా సామ్రాజ్యం లాంటి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తాను, అది ప్రపంచంలోనే ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజేషన్ గా మారుతుందని చెప్పారు ధీరుభాయ్ అంబానీ. ఓ జగన్ సార్ అన్ని బాగా ప్రిపేర్ అయ్యి వచ్చింటున్నారు. వండర్ఫుల్ సార్ ఫర్ యువర్ యాక్టివ్ పార్టిసిపేషన్. మహబూబ్ బాషా సార్ ఎక్సలెంట్ సార్. రిలయన్స్, అబ్సల్యూట్లీ కరెక్ట్. సో మనం అనుకుంటే ఆ ధీరుభాయ్ అంబానీ గారు ఒక పెట్రోల్ బంక్ లో పనిచేశారండి. అదే మనం పెట్రోల్ బంక్ లో పనిచేస్తాం అనుకుందాం. ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, వాళ్ళు వెళ్ళి పనిచేశారు అనుకుందాం. పనిచేస్తే ఏమంటారండి? వచ్చే జీతము పైన ఏమైనా టిప్ వస్తే ఎంజాయ్ చేస్తున్నా, అయిపోయింది లైఫ్, హ్యాపీ అనుకుంటాడు. బట్ ధీరుభాయ్ అంబానీ సార్ అలా అనుకోలేదండి. ఆయన ఏమనుకున్నారంటే, ఎస్ నేను ఎప్పటికైనా ఈ ప్రపంచంలో ద బెస్ట్ ఆర్గనైజేషన్ ఒకటి స్థాపిస్తాను, అది ప్రపంచం మొత్తం విస్తరించి ఇండియాలోనే బెస్ట్ కంపెనీ అవుతుందని చెప్పి అనుకుందాం. సో ఇండియాలో బెస్ట్ కంపెనీ అయింది. దాంతో పాటుగా మనం ఏమి సంపాదించామంటే, ఆ మంచి పేరుతో పాటు ఆయన సక్సెస్ ని కూడా చూసాం మనం. సో టాటా, బిర్లా, రిలయన్స్ వీటన్నిటిని వెనక్కి నెట్టేసి రిలయన్స్ అనేది ఫస్ట్ గా వచ్చేసింది అనమాట. అంటే వాళ్ళు కన్సిస్టెంట్ గా ఎప్పుడు వచ్చిన ఆపర్చునిటీ అప్పుడు యూస్ చేసుకొని, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ సక్సెస్ అనేది వచ్చింది. ఎస్ మనందరికీ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎటువంటి ఇది కావాలనుకుంటే ఆ సక్సెస్ తీసుకోవాలి, రిజల్ట్ తీసుకోవాలని అనుకుంటాం. బట్ వేస్ ఎవరు చెప్తారు? ఏ వేస్ చెప్పాలన్నా, ఏ టెక్నిక్స్ చెప్పాలన్నా ఒక గురువు ఉన్నారనుకోండి, ఒక మెంటర్ ఉంటే అది మీకు ఈజీగా అర్థమవుతుంది, వాటిని ఇంప్లిమెంట్ చేయడం ఈజీ అవుతుంది. అండ్ మీరందరూ, నేను నమ్ముతున్నాను, యూఆర్ ఆల్ రెడీ ఫర్ యువర్ సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఎవరైతే రెడీగా ఉన్నారో ప్లీజ్ టైప్ ఎస్ ఇన్ ద చాట్ బాక్స్. సార్ ఇప్పుడు నేను జాయిన్ అయ్యాను, ఎందుకంటే నేను నా లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం అనుకుంటాను, దానివల్లే నేను మాత్రం ఈ సెషన్ లో జాయిన్ అయ్యాను వాళ్ళంతా ఎస్ అని టైప్ చేయండి. ఎస్ మహబూబ్ బాషా సార్ వండర్ఫుల్, చంద్రమాల మ్యామ్ గ్రేట్. సో మీరు లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నారు సార్. అదర్స్ జస్ట్ లైక్ దట్ కాదు కదా? ఎస్ జగన్ సార్ వండర్ఫుల్. సో గెలాక్సీ A30 సార్ ఎవరో తెలీదు,
కానీ ఎస్ అన్నారు, గుడ్ ట్రాన్స్ఫర్మేషన్. ఎస్ సార్. సో మనం లైఫ్ లో చాలా విషయాలు చూస్తూ ఉంటాం, చాలా సక్సెస్ తీసుకోవాలనుకుంటాం, బట్ నాట్ పాసిబుల్ సార్. సార్ నేను ఎంత కష్టపడుతున్నా అంటే ఉదయం ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి ఈవినింగ్ ఇంటికి వచ్చేదాకా కష్టపడుతూనే ఉన్నా సార్, కానీ నేను ఎక్కడ వేస్తే నేను కూడా అక్కడలానే ఉన్నా సార్. ఎస్, చాలా మందికి ఈ ఫీలింగ్ ఉంటుందండి. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే, కొన్ని విషయాలు మనం సైంటిఫిక్ వేలో నేర్చుకోవాలి. ఆ సైంటిఫిక్ వేలో టూల్స్, టెక్నిక్స్ ఉంటాయి. వాటిని ఇంప్లిమెంట్ చేసినప్పుడు లైఫ్ ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుందో మీరే మాకు చెప్తారు. సో ఎందుకంటే ఇక్కడ ఉన్న పెద్దిరాజు సార్ కానీ నేను కానీ మా లైఫ్ లో చాలా ఒడిదుడుకులు చూసామండి, అంటే అప్స్ అండ్ డౌన్స్ చూసాం. బట్ లైఫ్ అనేది ఒక జర్నీ, నాట్ డెస్టినేషన్ ఆల్రెడీ చెప్పారు కదా. సో దాన్ని యూజ్ చేసుకొని, ఈ టెక్నిక్స్ ఎప్పుడైతే మేము యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసామో, ఎఫెక్టివ్ గా యూజ్ చేసుకున్నప్పుడు ఆ సక్సెస్ ని ఆల్రెడీ మేము చూసామండి. సార్ మీరు అలా చెప్తున్నారు, నిజమేనా కాదా అంటే ఎస్, మీరు జాయిన్ అయిన తర్వాత మీరు చూస్తే అప్పుడు మీరు చెప్తారండి. సార్ నెక్స్ట్. ఎస్, ఎస్ సార్, లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి ఏమేం చేయగలం సార్ అని అనుకోవచ్చు మీరు. ఎస్, మేనిఫెస్టింగ్ యువర్ డ్రీమ్స్. మీకు ఎటువంటి కళలు ఉన్నాయో అవన్నీ సాకారం చేసుకోవచ్చండి. ఎలా? ఎస్, you can master the secret of manifesting through the law of attraction and the powerful tools and techniques through this, and manifest all your dreams, desires, and what your dreams are there along with your goals. అంటే నా లైఫ్ లో ఒక కార్ కావాలనుకున్నా, జస్ట్ కార్ కావాలి కావాలి కావాలనుకుంటూ వచ్చేస్తుందా? ఎస్, వస్తుంది. యాక్షన్ టేకెన్ తీసుకున్నప్పుడు ఆ యాక్షన్ ఎలా తీసుకోవాలనేది మనం ఈ డ్రీమ్స్ ని మేనిఫెస్ట్ చేయడానికి ఎలా లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేస్తాం మనం నేర్చుకుంటాం. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసుకుని the next, happy relations. So happy relations, manifest happy and magical relationships or heal existing relationships to new level of love and joy and cooperation with the law of attraction and the magic of gratitude. Yes, దేనికైతే మనకు ఉన్న దాని గురించి గ్రాటిట్యూడ్ చూపిస్తామో మనం దాని నుంచి అనేక విషయాలు మనం పొందడానికి మనకి హెల్ప్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్, ఎప్పుడైతే మన రిలేషన్స్ చాలా బాగుంటాయని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు. ఇండియా ఇస్ నోన్ ఫర్ బెస్ట్ రిలేషన్స్ అండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతో మంది ఎన్నో రిలేషన్స్ బ్రేక్ అయిపోతున్నాయి ఎప్పటికప్పుడు. బట్ మనం చూసుంటాం, మన తాతలు ముత్తాతల నుంచి ఇద్దరు కలిసి, నానమ్మ తాత, బామ్మలు, ముత్తాత ముత్తవ్వ అంటారు, వాళ్ళు అందరు కలిసే ఉంటూ ఉంటారు. బట్ ఎందుకు ఆ బాండింగ్ స్ట్రాంగ్ గా ఉందంటే వాళ్ళు తెలియకుండానే లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేశారండి. ఇది చెప్తే నమ్మరు. ఇంకా ఫారిన్ కంట్రీస్ లో ఎప్పుడు ఆ రిలేషన్స్ బ్రేక్ అవుతూనే ఉంటాయి. ఆ హ్యాపీ రిలేషన్షిప్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా మందికి ఏంటంటే ఇప్పుడు మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. బట్ దాన్ని ఓవర్కమ్ చేయడం ఎలా అనేది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్, అండ్ మోర్ ఓవర్ మనీ అండ్ ప్రాస్పరిటీ ఆల్సో యూ కెన్ అట్రాక్ట్. సార్ ఎలా మనీ అండ్ ప్రాస్పరిటీ అంటే కెన్ అట్రాక్ట్. ఈ ప్రపంచంలో అబండెంట్ మనీ అండ్ వెల్త్ ఉందండి. బట్ ఓన్లీ మనం చూసాం కదా ఫస్ట్ స్లైడ్, ఓన్లీ 5% ఆఫ్ ద పీపుల్ ఓన్లీ గ్రాబింగ్. వై? మనకు కూడా ఆ శక్తి ఉంది. బట్ యూనివర్స్ ని ఎలా అడగాలి అనే విషయం మాత్రం మనం తెలుసుకోవాలి. ఈ ప్రాస్పరిటీ, డిజైర్ అండ్ డిజర్వ్ త్రూ స్పిరిచువల్ లాస్ ఆఫ్ మనీ. అంటే ఈ మనీని ఎలా అట్రాక్ట్ చేయాలి, అండ్ మోర్ ఓవర్ మనీ అట్రాక్ట్ చేసిన తర్వాత దాన్ని ఎలా పొదుపు చేసుకోవాలి అనే విషయాలు కూడా మనం ఫర్దర్ గా మన పెద్దరాజు సార్ ఈజ్ అ ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ హీ విల్ టీచ్ యూ హౌ టు ఇన్వెస్ట్ మనీ అండ్ కీప్ అవర్ మనీ టు గ్రో అనే విషయాలు. అండ్ ఫాలో మనీ రిచువల్స్ దట్ రిమూవ్ ఆల్ యువర్ బ్లాకేజెస్ అండ్ క్రియేట్ మనీ మ్యాగ్నెటిజం. మీరు మనీ మ్యాగ్నెట్ లా పనిచేస్తారండి. మనకి ఎంత మనీ కావాలంటే అతన్ని అట్రాక్ట్ చేసుకునేలాగా మీకు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది హెల్ప్ అవుతుంది. సార్ నెక్స్ట్, అండ్ కెరీర్ అండ్ బిజినెస్. ఎస్, టు అచీవ్ 360 degrees ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యువర్ కెరీర్. ప్రతిరోజు ఉదయం వెళ్తున్నాను జాబ్ కి, ఈవినింగ్ వస్తున్నాను, నేను చాలా కష్టపడుతున్నాను ఆఫీస్ లో, నాకు రావాల్సిన కన్ఫర్మేషన్ రాలేదు, లేదా ప్రమోషన్ రాలేదు, లేదా ఇంక్రిమెంట్ రాలేదు నేను అనుకున్నంత అని చెప్పి. సో ఎంతమంది ఫీల్ అవుతుంటారు మీరు? ఎంతమంది జాబ్ హోల్డర్స్ ఉన్నారు ఆల్రెడీ? సో డెఫినెట్ గా మనం ఫీల్ అవుతుంటారు. చాలా మందికి ఇది ఉంటుందండి. మోర్ దాన్ 95% పీపుల్ విల్ ఫీల్ లైక్ దిస్ ఓన్లీ, యాజ్ ఐఎమ్ ఆల్సో జాబ్ హోల్డర్. ప్రైవేట్ జాబ్స్ లో ఎలా ఉంటుందంటే ఎస్, భజన బృందాలకు ఎక్కువగా సపోర్ట్ చేస్తామని చెప్పి అట్లా ఉంటుంటుంది. బట్ కెరీర్, బిజినెస్ పీపుల్ కూడా మనకి ఏం కావాలి అనుకుంటే దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకొని దాన్ని మనం అట్రాక్ట్ చేసుకునేది
లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసుకుంటే మీరు దాన్ని అట్రాక్ట్ చేసుకోగలరు. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ ని మనం ఈ టూల్స్ అండ్ టెక్నిక్స్ యూజ్ చేసి ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు వీ కెన్ అట్రాక్ట్ అబండెంట్ మనీ అండ్ అవర్ బిజినెస్ విల్ బి ఎక్సలెంట్లీ వెల్ అనమాట. అండ్ హెల్త్, రిలేషన్షిప్ ఏవైనా సరే మనం అట్రాక్ట్ చేసుకోగలం దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్. అండ్ మోర్ ఓవర్ ద మెడిటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ రోజుల్లో ప్రతిదీ స్ట్రెస్ఫుల్ లైఫే. సో మీకు తెలియకుండా లేదు కదా, ప్రతిదీ. ఎస్, నేను జాబ్కి వెళ్ళా అక్కడ స్ట్రెస్, బిజినెస్కి వెళ్ళా అక్కడ బిజినెస్ లేదు, పీస్ లేదు, మెంటల్ పీస్ లేదు. ఎలా అనుకున్నా సరే వీటన్నిటిని మనం పొందాలి అనుకున్నప్పుడు డెఫినెట్లీ ఇన్ ద స్టార్ట్ లివింగ్ ఇన్ ఎమోషనల్లీ ఫ్రీ అండ్ కాన్ఫిడెంట్ అండ్ పాజిటివ్ అండ్ పీస్ఫుల్ లైఫ్స్. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసుకొని, సార్ లా ఆఫ్ అట్రాక్షన్ ఇన్ని చేస్తుందా అంటే ఎస్, యూనివర్స్ లో ఉన్న ఏ విషయాన్నైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన ద బెస్ట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పగలం. సో ఇట్ విల్ కల్టివేట్ ద మెంటల్ వెల్నెస్ బై డిసాల్వింగ్ ద నెగటివిటీ, పెయిన్, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. ఎస్ సార్, నిజంగా ఇలా జరుగుతుందా సార్ అంటే ఎస్, డెఫినెట్లీ జరుగుతుంది. ఎందువల్ల జరుగుతుంది అంటే ఎప్పుడైతే మీరు ఇటువంటి అబండెంట్ యూనివర్స్ నుంచి మనకు కావాల్సిన వాటిని మనం పొందుతామో ఆటోమేటిక్ గా మనకు కొన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకొని చేసినప్పుడు ఎస్ డెఫినెట్లీ నేను చెప్పిన ప్రతి విషయాన్ని మీరు పొందగలరు. మనం ఏమేమి చెప్పుకున్నాం, యూ కెన్ మేనిఫెస్ట్ యువర్ డ్రీమ్స్, యూ కెన్ హ్యాపీలీ మెయింటైన్ యువర్ గుడ్ రిలేషన్షిప్స్ అండ్ మనీ అండ్ ప్రాస్పెరిటీ విల్ బి ఇంప్రూవ్డ్. కెరీర్, బిజినెస్ చాలా బాగుంటుంది. అండ్ మోర్ ఓవర్ మెడిటేషన్, పీస్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. సో ఇవన్నీ విషయాలు మనం ఆలోచిస్తే మనం ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసుకున్నప్పుడు వీటన్నిటిని ఎఫెక్టివ్ గా ఇచ్చేసుకోగలం. నెక్స్ట్ ప్లీజ్. సో లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసుకుని ఇవన్నీ నిజమా సార్ అంటే ఎస్, యూ కెన్ లెర్న్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మోస్ట్ పవర్ఫుల్ లా ఆఫ్ ఇన్ ద యూనివర్స్ ఈస్ ద లా ఆఫ్ అట్రాక్షన్. సో అకార్డింగ్ టు ద బుక్ సీక్రెట్, దిస్ లా ఈస్ దట్ గవర్న్స్ ఎవ్రీథింగ్ కమ్స్ టు ఇన్ యువర్ లైఫ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ యు ఎక్స్పీరియన్స్. మీరు చూసే ఉంటారు సార్, ద సీక్రెట్ అనే మూవీ ఉంది, ద సీక్రెట్ బుక్ ఉంది. వీటన్నిటిని యూజ్ చేసుకొని చాలా మందికి మన లైఫ్ లో ఎంతమంది మనకు వస్తున్నారో వాళ్ళంతా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేయబట్టే వాళ్ళు మన లైఫ్ లోకి వస్తారు. మీకు తెలిసి కానీ తెలియక కానీ జరుగుతుందండి. అండ్ మనం చేసే ఎక్స్పీరియన్సెస్, వెదర్ ఇట్స్ ఎ పాజిటివ్ ఎక్స్పీరియన్స్ ఆర్ నెగిటివ్ ఎక్స్పీరియన్స్, డెఫినెట్లీ ఇట్స్ ఇంపాక్టింగ్ అవర్ లైఫ్. సో టు ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ ద వండర్ఫుల్ లా ఆఫ్ అట్రాక్షన్, I welcome Shri Pediraju Garu, the wonderful presenter and the Law of Attraction coach from Narendra Sir Academy. And I welcome Pediraju Sir, and Digital Diocese is yours. Thank you. Thank you, sir. Thank you very much for a warm welcome. And also I wish you all the best అండి. అందరికీ కూడా ఈ రోజు మీరు ఇంత టైం అని విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నందుకు మీకు కూడా ఒక లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అనేది ఈ సెషన్ ద్వారా అవుతుందని నేను భావిస్తున్నాను అండి. సో దానికంటే ముందుగా మీకు అందరికీ కూడా ఇక్కడ చాట్ బాక్స్ లో గూగుల్ ఫామ్ అనేది పంపించడం జరిగిందండి. సో అందరూ కూడా గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి. సో దాంట్లో అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ మనకి రాబోయే సెషన్స్ కానీ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీకు మొబైల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అందరూ కూడా జస్ట్ ఒక 2 minutes లో అది గూగుల్ ఫామ్ అనేది అందరూ కూడా ఫిల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు లా ఆఫ్ అట్రాక్షన్ అండి. సో మనం ఇక్కడ ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, వాట్ ఆర్ ద మేజర్ ప్రిన్సిపల్స్ అనే దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసరికి థాట్ బికమ్ థింగ్స్. సెకండ్ వచ్చేసరికి వాట్ యు పుట్ యువర్ అటెన్షన్ ఆన్ గ్రో స్ట్రాంగర్ ఇన్ యువర్ లైఫ్. సో లైక్ అట్రాక్ట్ లైక్. సో కంప్లీట్ గా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఈ 3 ప్రిన్సిపల్స్ మీద బేస్ అయ్యి వర్క్ అవుతుంది. సో మనం వీటి గురించి ఇన్ డెప్త్ గా డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఎస్, సో ఫస్ట్ ప్రిన్సిపల్ అనేటువంటిది ఏంటంటే కనుక థాట్ బికమ్ థింగ్స్ అండి. ఈ రోజున చూస్తే మనం ప్రతిరోజు ఆల్మోస్ట్ 60,000 ఆలోచనలు అనేవి మన మైండ్ లో వస్తుంటాయండి. బేస్డ్ ఆన్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, మనకి రకరకాల కారణాల ద్వారా దాంట్లో చాలా వరకు వచ్చినవి రిపీట్ అవుతూ ఉంటాయి. బట్ ఆ థాట్స్ అన్ని కూడా ఎప్పుడైతే మనం
ఫామ్ నాట్ ఓపెన్. ఐ థింక్ ఇట్ విల్ బి ఓపెన్ అండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, చెక్ చేయండి సార్. రాజేష్ బాబు సార్, ఫామ్ ఓపెన్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేయండి. ఓకే అండి. సో థాట్ బికమ్ థింగ్స్ అండి. ఇక్కడ చూస్తే గనక ఒక పిల్లవాడండి, చిన్న చిన్న ఆ ఇటుకలు, మెయిన్ అయితే అంటే మనకి సిమెంట్ తో చేసినటువంటి ఇటుకలతోటి ఒక చిన్న కార్ లాగా తయారు చేయాలనేటువంటి ఒక ఆలోచన అనేది అతని మైండ్ లెఫ్ట్ లో అయితే వచ్చిందో, సో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశాడు. అది ఒక అందమైనటువంటి రూపం అనేది దాల్చింది కార్ లాగా అండి. అంటే ఆలోచన, ఆచరణ, దానికి తగ్గట్టుగా రిజల్ట్ అండి. అలానే ఇక్కడ 90 ఏళ్ళు ఉన్నటువంటి ఒక ఆమె చూడండి, తన యొక్క ఏవైతే మనకి బాదం పప్పు, జీడిపప్పులు అన్ని కూడా సేల్ చేయడంలో భాగంగా ఒక సృజనాత్మకమైనటువంటి ఆలోచన ఆమెకి వచ్చిందండి. సో ఒక మేక రూపంలో ఉన్నటువంటి ఆకారం లాగా ఎప్పుడైతే దాన్ని డిజైన్ చేసి పేర్చుకుంటూ చేసిందో అట్రాక్ట్ అవుతుంది అనమాట సేల్స్. ఎస్, ఎప్పుడైతే అలా చేయడం జరిగిందో మనకి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడానికి అదొక వినూత్నమైనటువంటి ఆలోచన అనేది ఇంప్లిమెంటేషన్ చేయబడింది. తద్వారా మంచి సేల్స్ ని పొందేటువంటి అవకాశం అనేది రావడం జరిగింది. సో అలా దారిని పోయే వాళ్ళు ఎవరైనా కానీ చూస్తారు, ఆమె యొక్క క్రియేటివిటీకి, థింకింగ్ కి అందరూ కూడా అట్రాక్ట్ అవుతారు. ఈవెన్ కొనుక్కునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు అనమాట. సో చూస్తే మనం కూడా ఇక్కడ చూస్తే నెక్స్ట్ అందరూ పిల్లలు చదువుకుంటారు. చదువుకున్న తర్వాత వాళ్ళకి ఒక గోల్స్, డ్రీమ్స్ అనేవి ఉంటాయండి. ఒక డాక్టర్ అవ్వాలనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో దానికి తగ్గట్టుగా ఆ కోర్సులో మనం క్వాలిఫై అవ్వడం, దాన్ని చదవడం, ఆఫ్టర్ 5 to 6 years తర్వాత డాక్టర్ అవడం అనేది అంతా కూడా కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. అంటే ఇది ఎలా డాక్టర్ అవడం జరిగిందండి? ముందు మనకు ఒక ఆలోచన అనేది వచ్చింది, దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ అనేది జరిగింది, ఆ తర్వాత డాక్టర్ గా ట్రాన్స్ఫర్మేషన్ అవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే అండి. సో అంటే ఇక్కడ ప్రతిది కూడా థాట్స్ బికమ్ థింగ్స్. ఒకసారి అందరూ కూడా ఆలోచిస్తే తాజ్ మహల్ ని ఎన్నిసార్లు కట్టారు ఫ్రెండ్స్? ఎవరైనా చాట్ బాక్స్ లో టైప్ చేయగలరా? ఆప్షన్స్ 1, 2, 3, 4. తాజ్ మహల్ ని ఎన్నిసార్లు కట్టారు? ఎన్నిసార్లు నిర్మించారు? 1 times, 2 times, 3 times, 4 times? ఎవరైనా చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు ఇంటరాక్టివ్ గా ఉంటారో మన యొక్క నాలెడ్జ్ అనేది మీకు ఎఫెక్టివ్ గా రీచ్ అవుతుంది. సో ఎఫెక్టివ్ గా రీచ్ అయినప్పుడు మాత్రమే దాన్ని మీరు రియల్ లైఫ్ లో యూటిలైజ్ చేసుకోగలుగుతారు, మీ యొక్క ఆలోచనల్ని మార్చుకోగలుగుతారు. తద్వారా మీ యొక్క ఇంప్లిమెంటేషన్. ఎస్, 3 times జగన్ గారు, గ్రేట్ అండి, సూపర్. ఐ థింక్ 4 times, గ్రేట్ అండి. ఎస్, సో ఎక్సలెంట్ అండి ఫర్ యువర్ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్సెస్. రియల్ అండి, తాజ్ మహలే కాదండి, ఏదైనా కానీ జనరల్ గా ప్రతిదీ కూడా ఈ విషయంలో మనం చూస్తే గనక 2 సార్లు మనకు నిర్మించబడి ఉంటుంది. ఒకటి మన మైండ్ లో అండి. చూడండి, మనం ఒక అందమైన ఇల్లు కట్టుకోవాలంటే ఆటోమేటిక్ అయిపోతుందని మనం ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం. సో అంటే మనం ఏం చేస్తాడు, ఇంజనీర్ అనేది ఫస్ట్ ఒక పేపర్ మీద రాస్తాడండి, పేపర్ మీద ప్లాన్ చేస్తాడు. అంటే దాన్ని కంప్లీట్ గా రియల్ కన్స్ట్రక్షన్ లోకి వెళ్ళిపోయి ముందుగానే దాన్ని ఒకసారి మనం ఆలోచన అనేది చేస్తామండి. ఆలోచన చేయకుండా ఏది కూడా ఇంతవరకు నిర్మించబడలేదు. అంటే థాట్స్ వచ్చిన తర్వాతే ఆచరణ అనేది వస్తుంది. ఆచరణ తర్వాతనే మనం అవి కార్యరూపం దాల్చి వాటిని మనం ఏవైతే కావాలనుకుంటున్నాం వాటిని పొందుతాం అనమాట అండి. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఎస్, ఇక్కడ చూడండి కంప్లీట్ పిక్చర్ అనమాట అండి. సో మన ఆలోచనలు మన మైండ్ లో మొదలవుతాయి. ఎప్పుడైతే మొదలైందో అవి యూనివర్స్ కి రీచ్ అవుతాయి. సో యూనివర్స్ కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో యూనివర్సిటీ ఏం చేస్తుందండి, యూనివర్స్ అనేది ఆపర్చునిటీస్ ఇస్తుంది అనమాట అండి. మనం ఏవైతే ఆలోచిస్తున్నామో వాటికి సంబంధించిన ఆపర్చునిటీస్ అనేవి మనకి వస్తాయి. ఈ రోజు చూడండి, మీకు కూడా ఒక లెర్నింగ్ యాటిట్యూడ్ ఉంది కాబట్టి మీకు ఇది కంప్లీట్ గా ఇటువంటి సెషన్ అనేది రావడం జరిగింది. లా ఆఫ్ అట్రాక్షన్ కూడా ఎప్పుడు లైక్ మైండెడ్ పీపుల్ ని అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి మీరు కూడా దీనికి అట్రాక్ట్ అవ్వడం జరిగింది, రావడం జరిగిందండి. సో దానికి తగ్గట్టుగా ఎప్పుడైతే దీన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో పెడతారో 100% ఒక ప్రాపర్ సిస్టమ్ ద్వారా మీరు రిజల్ట్ అనేవి తీసుకోగలుగుతారండి. సో మరి క్లియర్ గా ఇక్కడ చూస్తే కనుక ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించి
టూల్స్ అండ్ టెక్నిక్స్ అన్ని కూడా మీకు రావాలంటే ఇక్కడ మా యొక్క సపోర్ట్ కానీ, మాకు ఎవరైతే మెంటర్ సపోర్ట్ ఇచ్చారో అలాంటి సపోర్ట్ మేము ఇద్దరము కూడా మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి. సో మీ రియల్ లైఫ్ లో మీ యొక్క హెల్త్, వెల్త్, ఫ్యామిలీ అండ్ కెరీర్, బిజినెస్ ఇవన్నీ ఏరియాలో కూడా మీరు గ్రో అవడానికి, డెవలప్ అవడానికి మా సపోర్ట్ అనేది, మా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మా నాలెడ్జ్ అనేది కంప్లీట్ గా షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సింపుల్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఒక వస్తువు ఏదైనా సపోజ్ పాడైపోతే, సపోజ్ ప్లంబర్ ని పిలుస్తామండి. పిలిస్తే ఆయన వస్తాడు, వచ్చిన తర్వాత వర్క్ ని విత్ ఇన్ 5 to 10 minutes లో కంప్లీట్ చేసేస్తాడు. అదే పని మనం మన ఇంట్లోనే కదా మనం చేసుకుందామనే ప్రయత్నం చేస్తే గనక అది కొన్ని గంటలు పట్టొచ్చు, కొన్ని రోజులు కూడా పట్టొచ్చు, అవసరమైతే అది మన వల్ల కాకపోవచ్చు కూడా. ఇక్కడ కారణం ఏంటంటే గనక అతనికి ఉన్నటువంటి టూల్స్ అండ్ టెక్నిక్స్ ద్వారా ఆయన తొందరగా చేసుకుని వెళ్ళగలుగుతాడు. మనకి ఏవైతే టూల్స్ టెక్నిక్స్ లేకపోవడం వల్ల మనం ఎంత చేయాలన్నా కానీ మనకి రిజల్ట్ అనేవి రావండి. ఈ రోజున మనం చూస్తుంటే రియల్ లైఫ్ లో కూడా మనకున్న తెలిసిన నాలెడ్జ్ ని, మన యొక్క ఎంటైర్ లైఫ్ ని కూడా మనం లీవ్ చేస్తున్నామండి. కానీ మనం ఎప్పుడు కూడా అప్డేట్ అవుతూ, లెర్నింగ్ నేర్చుకుంటూ, టూల్స్ అండ్ టెక్నిక్స్ ని కనుక తీసుకోవడం ద్వారా బెస్ట్ ఎర్నర్స్ అవ్వచ్చండి. చాలా తక్కువ 10 years లో సంపాదించాల్సింది మనం విత్ ఇన్ 3 to 5 years లో ఎర్న్ చేయొచ్చండి. ఎప్పుడైతే టూల్స్ అండ్ టెక్నిక్స్ తోటి స్మార్ట్ వేలో మనం వర్క్ చేస్తాం. అలాంటి సపోర్ట్ అనేది ఇక్కడ 100% కావాలండి. ఆ స్టేజ్ కి మిమ్మల్ని తీసుకెళ్ళడానికే మేము ఈ రోజున మా యొక్క విలువైన సమయాన్ని మీకు వెచ్చించడానికి రెడీగా ఉన్నాం, సిద్ధం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ లో ఫస్ట్ ప్రిన్సిపల్ మనం నేర్చుకున్నాము. సో నెక్స్ట్ వచ్చేసరికి వాట్ యు పుట్ యువర్ అటెన్షన్ ఆన్ గ్రో స్ట్రాంగర్ ఇన్ అవర్ లైఫ్. అంటే మనం ఎక్కడ అనేది ఫోకస్ చేస్తామో 100%, ఎక్కడైతే మనం ఫోకస్ చేస్తామో మనం అక్కడే స్ట్రెంగ్త్ అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అందరూ కూడా ఒక్క 2 minutes వీడియో ఆన్ చేసుకోండి. ఒక ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ మనం యాక్టివిటీ ద్వారా చేయబోతున్నాం ఫ్రెండ్స్. మిరాకిల్ చూస్తారనమాట ఈ యాక్టివిటీ అందరూ కూడా మీరు చేసిన తర్వాత. అందరూ కూడా వీడియో ఆన్ చేసుకోండి. సో ఒక మంచి యాక్టివిటీ అండి, మనం ఎప్పుడు చూడనటువంటి యాక్టివిటీ మనం ఈ రోజు చేద్దాం ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్, మీ 2 చేతులు కూడా ఇలా దగ్గరకు పెట్టుకోండి. మీ 2 చేతులు కూడా మంచి యాక్టివిటీ అండి, మీరే మెస్మరైజ్ అవుతారు అనమాట అండి. ఒక 2 చేతులు కూడా ఇలా దగ్గరకు పెట్టుకోండి ఫ్రెండ్స్. సో పెట్టుకున్న ఇక్కడ చూడండి, కిందకి మనకి ఇక్కడ బ్యాంగిల్స్ లైన్ అనేది ఉంటుందండి. బ్యాంగిల్ లైన్ అంటాం మనం. సో ఆ 2 లైన్స్ కూడా టచ్ అయ్యే విధంగా, సమానంగా వచ్చే విధంగా ఆ 2 హ్యాండ్స్ ని కూడా జాయిన్ చేయండి ఫ్రెండ్స్, కింద బ్యాంగిల్ లైన్స్. ఓకే అండి, అలా చేసిన తర్వాత మీరు కంప్లీట్ గా చూడండి 2 హ్యాండ్స్ కూడా వచ్చే విధంగా చూసారు కదండి. 2 హ్యాండ్స్ వచ్చిన తర్వాత ఇలా పెట్టిన తర్వాత చూడండి, మీకు ఫింగర్స్ 2 కూడా చూడండి, కంపేర్ చేస్తూ చూడండి. 2 హ్యాండ్స్ కూడా కంపేర్ చేస్తూ చూడండి ఫ్రెండ్స్. సో మనకు చూస్తే గనక ఫస్ట్ గానీ సెకండ్ గానీ చూడండి, ఫింగర్స్ మీకు ఒకటి తక్కువ ఉండటం స్మాల్ సైజ్, ఇంకోటి బిగ్ సైజ్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను చూస్తుంటే నా మిడిల్ ఫింగర్, రైట్ మిడిల్ ఫింగర్ అనేది చిన్నగా ఉందండి. లెఫ్ట్ సైడ్ మిడిల్ ఫింగర్ అనేది పెద్దగా ఉందండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఏదైతే నా రైట్ సైడ్ మిడిల్ ఫింగర్ అనేది చిన్నగా ఉందో దాని మీద ఫోకస్ చేస్తున్నానండి. మీరు కూడా ఏ ఫింగర్ అయితే చిన్నగా ఉందో దాని మీద ఫోకస్ చేయండి. ఐడెంటిఫై చేసి, నా రైట్ సైడ్ మిడిల్ ఫింగర్ అనేది చిన్నగా ఉంది, నేను దాని మీద ఫోకస్ చేస్తున్నా అండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసేసి మీరు చూడండి, మీకు ఏ ఫింగర్ అయితే తక్కువగా అనిపిస్తుందో దాని మీద ఫోకస్ చేయండి. సో దాన్ని తీసుకుని మీరు నేను చెప్పినట్టుగా చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాండి. సో ఇక్కడ బ్యాంగిల్ లైన్ అనేది ఉంటుంది, ఆ బ్యాంగిల్ లైన్ 2 కూడా సమానంగా ఈక్వల్ గా వచ్చేటట్టుగా చేయండి ఫ్రెండ్స్. సో చేస్తే గనక మీరు ఇలా 2 చేతుల్ని దగ్గరికి ఎప్పుడైతే పెడతారో 100% మీరు ఒకసారి చూడండి, 2 హ్యాండ్స్ ని పెట్టుకున్నప్పుడు మీకు ఒక క్లియర్ గా కనిపిస్తూ ఉంటుందండి. ఓకే అండి, ఇక్కడ చూస్తుంటే గనక నాకు రైట్ సైడ్ మిడిల్ ఫింగర్ అనేది చిన్నగా ఉండడం జరిగిందండి. రైట్ సైడ్ మిడిల్ ఫింగర్ అనేది చిన్నగా ఉండడం జరిగింది. సో నేను దాన్ని ఫోకస్ చేస్తున్నాను, ఆ రైట్ సైడ్ మిడిల్ ఫింగర్ ని నేను ఫోకస్ చేస్తున్నాను అనమాట. ఓకే అండి, సో మీరు కూడా నేను చెప్పినట్టే చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, నేను చెప్పినట్టే మీరు కూడా చేయండి ఫ్రెండ్స్.
సో అదే మిడిల్ ఫింగర్ మీకు ఏదైతే మీరు చిన్నది అనుకుంటున్నారో దాన్ని మీరు ఫోకస్ చేస్తూ దాని మీదే ఫోకస్ చేస్తూ నేను చెప్పినట్టుగా చెప్పండి ఫ్రెండ్స్. గ్రో లాంగర్, 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 గ్రో లాంగర్. ఓకే అండి, అందరూ కూడా నేను చెప్పినట్టుగా చేశారనుకుంటున్నాను. సో మళ్ళీ మీ రెండు చేతులు యథావిధిగా ముందు ఏ విధంగా అయితే పెట్టారో రెండు బ్యాంగిల్ లైన్స్ కూడా ఈక్వల్ గా సమానంగా వచ్చేటట్టుగా మళ్ళీ చేసి పెట్టండి ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి, ఇందాక చిన్నగా ఉన్నటువంటి ఏదైతే మీ ఫింగర్ చిన్నగా అనిపించిందో మీరు గ్రో లాంగర్ అన్న తర్వాత ఏమైనా చేంజ్ కనుక అబ్జర్వ్ చేస్తే అది మీ యొక్క చేంజ్, మీ ఫీలింగ్స్ ని ఈ చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే అబ్జర్వ్ చేశాను, నా రైట్ సైడ్ మిడిల్ ఫింగర్ అనేది చిన్నగా ఉన్నది పెద్దదిగా అయిందండి. లెఫ్ట్ సైడ్ మిడిల్ ఫింగర్ కంటే కూడా పెద్దగా అవడం అనేది నేను అబ్జర్వ్ చేశాను. మీరేమైనా కనుక అబ్జర్వ్ చేస్తే కనుక చాట్ బాక్స్ లో టైప్ చేయండి ఫ్రెండ్స్. నైస్. ఓకే అండి, క్లియర్ అండి, గ్రేట్ అండి. ఎవరికైనా రిపీట్ చేయమంటారా? అందరికి అర్థమైందండి? ఎస్, బికమ్ బిగ్ అండి మహబూబ్ బాషా గారు, గ్రేట్ అండి, గ్రేట్. ఎస్, గ్రోన్, ఎస్, గ్రేట్ అండి. సో ఇక్కడ ఎవరైనా రిపీట్ చేయమంటారండి? ఓకేనండి, సో ముందుకు వెళ్ళొచ్చా? థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక మన ఫోకస్ అనేది ఎక్కడ మనం పెడుతున్నాము, ఆ వాంటెడ్ థింగ్స్ మీద పెడుతున్నామా, అన్వాంటెడ్ థింగ్స్ మీద పెడుతున్నామా అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలండి. ఎవ్రీ డే అనేది కూడా మనకు చాలా విలువైనది. సో ఆ విలువైనటువంటి సమయాన్ని మనం ఎక్కడ ఫోకస్ చేస్తున్నాము సో అనేది మనకు మన రియల్ లైఫ్ లో కనుక ఒకసారి అర్థం చేసుకుని అబ్జర్వ్ చేసుకుంటే 100% మనం ఎక్కడ సమయాన్ని వృధా చేస్తున్నాం, మనం ఎక్కడ గ్రో అవ్వాలి, ఎక్కడ స్ట్రాంగ్ అవ్వాలి, 100% మన రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి అద్భుతాలు చూస్తాం ఫ్రెండ్స్. ఓకే అండి, ఎప్పుడైతే మనం అబ్జర్వేషన్ అనేది పెడతామో అద్భుతాలు నిజంగా చూస్తామండి. అలా చేయకపోతే మనం అద్భుతాలు చేసే వారిని మనం చూస్తామండి. సో ఇక్కడ ఈ సెషన్ ద్వారా మీరు అందరూ కూడా ఈ నేర్చుకుని ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా అద్భుతాలు చేయాలని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. సో ఇలాంటి వండర్ఫుల్ టెక్నిక్స్ అనేవి మన యొక్క సెషన్ లో ఇంకా ఇంకా చాలా చాలా నేర్చుకుంటాం ఫ్రెండ్స్. ఓకే అండి, సో మనం అక్కడ అర్థమైంది కదండి. సో యూనివర్స్ అంతా కూడా మనకి ఇచ్చినటువంటి వరం అండి ఇదంతా కూడా అండి. సో ఎప్పుడైతే ఎక్కడైతే మనం ఫోకస్ చేస్తున్నామో అక్కడే మనం స్ట్రెంగ్త్ అవుతున్నాం అనమాట. కొన్నిసార్లు మనకు తెలియకుండా కూడా మనం పిల్లలకు కానీ పక్క వాళ్ళకి కానీ చెప్తూ ఉంటాం అనమాట, నువ్వు బాగా చదవట్లేదు, నేను అబ్జర్వ్ చేస్తున్నా, వారం రోజుల నుంచి బాగా చదువుకో, మంచిగా హోంవర్క్ చేసుకొని ఒకసారి చెప్తూ ఉంటాం. అంటే వాడిని అక్కడ డిస్టర్బ్ అయిన వాళ్ళని మనం ఫోకస్ చేయమని చెప్తూ ఉంటాం అనమాట. మనం అది లా ఆఫ్ అట్రాక్షన్ అనవచ్చు, తెలియచ్చు, తెలియకపోవచ్చు. అలా చాలా మన రియల్ లైఫ్ లో మనం ఇంప్లిమెంట్ చేయడం ద్వారా కూడా మనం రిజల్ట్ తీసుకునేటువంటి సందర్భాలు ఉంటూ ఉంటాయి. అలానే మనం కూడా రియలైజ్ అయ్యి మన రియల్ లైఫ్ లో మనం ఎక్కడ ఫోకస్ చేయాలి అనేటువంటి కనుక తెలుసుకుని మనం ఆ ఏరియాలో వర్క్ ఫోకస్ అనేది పెంచితే కనుక 100% మనం కూడా గ్రో అవుతాం ఆ ఏరియాలో అండి. సో నెక్స్ట్ అండి, థర్డ్ ప్రిన్సిపల్ అండి, లైక్ అట్రాక్ట్స్ లైక్ అండి. సో అంటే గనక లైక్ ఈ రోజు మీరు అందరూ కూడా ఎంతో మందికి మేము లింక్ షేర్ చేస్తాం, బట్ అతి కొద్ది మంది మాత్రమే రావడం జరిగింది. ఎందుకంటే కనుక లైక్ మైండెడ్ పీపుల్, యు ఆర్ ద లైక్ మైండెడ్ పీపుల్ అండి. సో లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కూడా ఇలాంటి మంచి ప్లాట్ఫామ్ కి వస్తారండి. మనం చూస్తే గనక ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూస్తే గనక క్లాస్ లో అండి కొంచెం అల్లరిగా ఉండే పిల్లలందరూ కూడా ఒక బెంచ్ కి చేరుతూ ఉంటారు. మంచి చదవాలని ఇంటెన్షన్ బాగా కాన్సన్ట్రేటెడ్ గా ఉండే వాళ్ళందరూ కూడా ఒక బెంచ్ చేరుతూ ఉంటారు. అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ అంతా కూడా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అండి, లైక్ మైండెడ్ పీపుల్ అండి. సో లైక్ అట్రాక్ట్ లైక్ అనమాట. ఓకే అండి, సో అదే విధంగా మనం యూనివర్స్ ను కూడా చూస్తే ఈ విశ్వం అంతా కూడా సేమ్ అలానే నిండి ఉందండి. సో ఈ బొగ్గు గనులన్నీ కూడా ఒక ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నాయండి. అలాగే దట్టమైనటువంటి చెట్లతో కూడినటువంటి అడవులన్నీ కూడా
ఒక ప్రాంతంలో, చెట్లన్నీ కూడా ఒక ప్రాంతంలో కేంద్రీకృతమైన దాన్నే మనం అడవి అంటామండి. అలానే ఎడారి, ఇసుక తెన్నులన్నీ కూడా ఒక ప్రాంతంలో కేంద్రీకృతమైనది. అలానే ఉప్పుతో కూడినటువంటి సముద్రపు నీరు అంతా కూడా ఒక ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఇవంతా కూడా ఏంటంటే యూనివర్స్ మనకి ఇచ్చినటువంటి వరం. అది దాంట్లో భాగంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది లైక్ అట్రాక్ట్ లైక్ అనమాట. సో మనం కూడా రియల్ లైఫ్ లో ఎటువంటి వారిని అట్రాక్ట్ చేస్తున్నామో, నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్నా, లేదంటే గనక పాజిటివ్ మైండ్ సెట్ పీపుల్నా, మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, మన చుట్టూ ఉండే వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఇదంతా కూడా మన రియల్ లైఫ్ లో 100% చేంజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే అండి, అర్థమైనాయి కదండి 3 ప్రిన్సిపల్స్. సో ఈ 3 కూడా మన రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోవడం ద్వారా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ అనేది మనం తీసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఇఫ్ యూ స్టే ఫోకస్డ్ ఆన్ గుడ్ పాజిటివ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్, యూ విల్ ఆటోమేటికల్లీ అట్రాక్ట్ గుడ్ అండ్ పాజిటివ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అందరికీ తెలిసిందండి, మనం ఎప్పుడైతే మన మంచి కోరుకుంటూ 10 మంది వారి మంచి కోరుకుంటూ మన యొక్క ఆలోచనలు ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఉంటాయో 100% మనం కూడా ఇంకా ఇంకా ఎక్కువ పాజిటివ్ ని, ఇంకా ఇంకా మంచి వాటిని మనము లైఫ్ లో అట్రాక్ట్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. If you stay focused on lack and negativity, then we will attract the same. నా దగ్గర డబ్బు లేదు, పక్కవాడి దగ్గర డబ్బు ఉంది, పక్కవాడి దగ్గర కార్ ఉంది, నా దగ్గర కార్ లేదు అని ఎప్పుడు కూడా నా దగ్గర లేని దాని మీద ఫోకస్ చేస్తుంటే మనం ఇంకా ఇంకా లేని దాన్ని, నెగిటివ్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. మనం అర్థం చేసుకోండి, మనం ఈ రోజున ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం మన ఆలోచన అండి. మన స్థితే ఈ రోజున ఉన్నటువంటి మన పరిస్థితికి కారణం ఫ్రెండ్స్. సో యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఫ్యూచర్ విత్ ఎవ్రీ సింగిల్ థాట్ అండి. ప్రతి చిన్న ఆలోచన కూడా మన యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అనమాట అండి. అంటే ఇక్కడ మన తలరాతలు మారాలంటే మన తలలోని మన ఆలోచనలు మారాలండి. మన తలలో మన ఆలోచనలు మారినంత వరకు తరాలు మారిన తలరాతలు మారవండి. ఎవరు వాళ్ళు మారాలి, వీరు మారాలి, లేదా గవర్నమెంట్ మారాలి, లేదంటే బాస్ మారాలి, లేదంటే పక్క వాళ్ళు మారాలని ఎంచూపు వాళ్ళు మారితే నేను బాగుపడతాను అనుకోవడం కంటే కూడా మన ఆలోచనలు మారాలి. మన యొక్క మనస్థితి పెంచుకుంటే ఆటోమేటిక్ గా మనకు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితి, ఉన్న స్థితి కూడా 100% చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఫీల్ ఎక్సైటెడ్ అండ్ ఎంథూజియాస్టిక్ అండ్ ప్యాషనేట్ అండ్ హ్యాపీ, జాయ్ఫుల్, అప్రిషియేట్ అండ్ అబాండెంట్ టు అట్రాక్ట్ వాట్ యు వాంట్. నిజంగా ఆల్వేస్ మనం ఎప్పుడు కూడా ఇలాంటి ఒక ప్యాషనేట్ గా, హ్యాపీగా, జాయ్ఫుల్ గా 10 మందిని అప్రిషియేట్ చేస్తూ ఉంటే గనక 100% మనం ఇంకా ఎక్కువ వాటిని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా మన రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకోవడం ద్వారా మనం వాటిని పొందాం. అలా కాకుండా చాలా కొద్ది మంది మాత్రం ఎక్కువ మంది మనం చూస్తుంటాం. ఇఫ్ యు ఫీల్ బోర్ ఆర్ యాంగ్జియస్, stressed out, are angry, resentful and sad, jealousy and guilty and shame, bored out, ఇలాంటి నెగటివ్ మనం ఎప్పుడైతే మన మైండ్ లో ఆలోచన చేస్తామో ఆటోమేటిక్ గా మనం వాటిని అట్రాక్ట్ చేస్తూ ఉంటాం. మన పనిలో ఇంకా డల్ అవుతూ ఉంటాం. సో అరే మనం ఎందుకు ఇలా జరిగిందని ఇంకా ఇంకా డిమోటివేట్ అవుతూ ఉంటాం, డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట అండి. సో అలాంటి టైంలో మన యొక్క ప్రొడక్టివిటీ అనేది కూడా తగ్గిపోతుంది. మనం అనుకున్న పనులన్నీ కూడా జరగవు. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తున్నాడు. దైవం ఒకటి తలవడం కాదండి, మన మైండ్ లో ఇండైరెక్ట్ గా మనం నెగిటివ్ ని అట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి అది మన ఈ రోజున మన లైఫ్ లోకి రావడం జరిగింది ఫ్రెండ్స్. యూ విల్ అట్రాక్ట్ ద సేమ్ అండి. ఎప్పుడు కూడా మనం పాజిటివ్ ని అట్రాక్ట్ చేయాలి, పాజిటివ్ తోనే ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్. యు లైక్ ఇట్ ఆర్ నాట్, వెన్ యూ ఫోకస్డ్ ఆన్ వాట్ యు వాంట్, యూ విల్ మేనిఫెస్ట్ వాట్ యు వాంట్. అంటే మనం ఏదైతే జరగాలని ఆలోచన చేస్తామో అదే మనకి సిద్ధిస్తుంది ఎప్పుడైతే మనం ఒక ఫోకస్డ్ గా ఉన్నప్పుడు అండి. సో నెక్స్ట్, వెన్ యూ ఫోకస్ ఆన్ వాట్ యు డోంట్ వాంట్, యూ మేనిఫెస్ట్ వాట్ యు డోంట్ వాంట్. చూడండి, ఈరోజు నాకు నేను ఆఫీస్ కి లేట్ వెళ్ళకూడదు అనుకుంటాం. లేట్ వెళ్ళకూడదు అంటే ఇది మనం పాజిటివ్ అనుకుంటాం, కానీ ఇది నెగిటివ్ అండి. లేట్ గా వెళ్ళకూడదు అనేటువంటిది మనం ఆలోచన చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా లేట్ వెళ్తామండి. ఈ రోజు నాకు జ్వరం రాకూడదు అనుకుంటా ఉంటామండి. అలా అనుకోవడం అన్ని కూడా నెగిటివ్ అనమాట అండి. సో ఈ రోజు నన్ను తిట్టకూడదు అనుకుంటామని, ఇలాంటివన్నీ నెగిటివ్ అన్ని కూడా మనం అనుకోవడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ మనం వాటిని
అట్రాక్ట్ చేస్తూ ఉంటాం అనమాట అండి. సో మనం ఇక్కడ అంటే మన ఆలోచనలు బట్టే మనం ఈ రోజున ఉన్నటువంటి ప్రతిదీ కూడా మన లైఫ్ ని డిసైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యాక్షన్. ఎప్పుడు కూడా అండి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పని చేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసినా తెలియకపోయినా పని చేస్తూ ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ లెస్ లైక్ లా ఆఫ్ గ్రావిటీ అండ్ అదర్ లాస్ ఆఫ్ ఫిజిక్స్ అండి. సో చూడండి ఫ్రెండ్స్, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనకి మనం బిలీవ్ చేయట్లేదు, వెళ్ళి సపోజ్ మనం మన యొక్క హౌస్ మీద ఉన్నటువంటి టెర్రస్ పైకి వెళ్ళి కిందకు చూసి ఆ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పని చేయదు, నేను కిందకు దూకుతా, నేను కిందకు పడిన అంటే ఏమవుతుందండి? 100% మనం కింద పడతాం. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ లా ఆఫ్ ఫిజిక్స్ అనమాట. సో కాబట్టి మనం బిలీవ్ చేయాలి, దాన్ని నమ్మాలండి. ఓకే అండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యాక్షన్ వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. మనం నమ్మినా నమ్మకపోయినా ఎప్పుడు కూడా 24/7 ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు మనం అందరూ ఇక్కడ ఎందుకు నేర్చుకున్నామండి, ఎందుకు ఇక్కడ జాయిన్ అయ్యామంటే అందరూ కూడా మనం చేస్తున్న ప్రొఫెషన్ లో వెల్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాం. అయినా కానీ ఇంకా కొత్తది నేర్చుకోవాలి అనేటువంటి ఒక చిన్న ఆలోచనతోటి అనేటువంటి మైండ్ సెట్ తోటి మనం ఈ రోజున వచ్చాము. చూడండి ఇక్కడ వెల్ సక్సెస్ఫుల్ పర్సన్ ఆల్మోస్ట్ 75 years ఉండి కూడా చాలా యాక్టివ్ గా ఒక 145 కోట్ల జనాభా ఉన్నటువంటి మన యొక్క భారతదేశాన్ని యాక్టివ్ గా లీడ్ చేస్తున్నాడంటే సో నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారండి? సో నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడే మనం అనుకున్నది సాధిస్తాము. మనం ఉన్న పరిస్థితి లెవెల్ నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఇప్పుడు కూడా లైఫ్ లాంగ్ లెర్నర్ గా ఉండాలనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారండి. ఇలాంటి సక్సెస్ పీపుల్ యొక్క వర్డ్స్, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ మనం వాళ్ళ ద్వారా మనం అర్థం చేసుకున్నప్పుడు మనం దాన్ని మన రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేస్తే 100% మనం కూడా సక్సెస్ అవుతాం ఫ్రెండ్స్. ఓకే అండి. నెక్స్ట్ ఐఎమ్ ఇన్వైటింగ్ మై కో ట్రైనర్ రాజేష్ బాబు గారు టు ఇంట్రడ్యూస్ ద కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ పెద్దిరాజ్ సార్, వండర్ఫుల్ సెషన్. ఎస్ ఫ్రెండ్స్, ఎలా అనిపించింది? ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్ ద వండర్ఫుల్ గాట్ ద వండర్ఫుల్ రిజల్ట్స్. ఎస్, ఇటువంటి కోర్స్ ని మనం కూడా నేర్చుకోవాలని అనుకోవచ్చు. అంటే చాలా మంది సక్సెస్ చూసాం, మన ఇంటి పక్కన వాళ్ళని పాజిటివ్ ఉండాలనుకుంటాం సార్, బట్ ఉండలేకపోతున్నాం. ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైతే మనం మార్చుకోవాలనుకుంటాం కానీ మంచి కోచెస్ ఎవరు లేరు సార్. కోచెస్ ఉన్నారు సార్, బట్ రీచ్ లో లేరు సార్. ఇటువంటి వండర్ఫుల్ టూల్స్ అండ్ టెక్నిక్స్ నేర్చుకోవడానికి మేము ఈ కోర్స్ ఇచ్చామండి. ఇది 30th August అంటే ఈ మంత్ ఎండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. 7:45 నుంచి 8:45, ఓన్లీ 1 hour పర్ డే. సో అరౌండ్ 15 days కోర్స్ ఉంటుంది. ఈ 15 days లో కూడా మీరు ఏమేమి నేర్చుకున్నారో ఫర్దర్ గా నేర్చుకొని చూద్దాం ఒక్కసారి. సో నెక్స్ట్ స్లైడ్ లో మనకు ఉంటాయి. ఎస్, కోర్స్ అనేది మనకి మన లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి, వాటితో పాటు ఇంకా మీకు వేరే బోనసెస్ ఏమి వస్తాయని చెప్పి సార్ నెక్స్ట్ స్లైడ్స్ లో. సో మోర్ ఓవర్ మనకి ఆల్రెడీ పెద్దిరాజ్ సార్ వండర్ఫుల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సర్టిఫైడ్ ట్రైనర్ సార్. ఆయన 15,000 వర్త్ ఉన్న మేనేజ్మెంట్ క్లాసెస్ ఫర్ 5 days మీకు ఫ్రీగా ఇస్తారండి. సో మనం ఈ కోర్సులో జాయిన్ అవడం వల్ల మనకు వచ్చే బోనసెస్, బెనిఫిట్స్ ఏంటి? ఎస్, లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసుకుంటాం, అన్ని నేర్చుకుంటాం, చేస్తాం. దాంతో పాటు ఇంకా అడిషనల్ గా ఏమి ఇస్తారు? ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అంటే 15,000 రూపీస్ వర్త్ ఉండే 5 days కోర్స్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా మీకు ఫ్రీగా క్లాస్ చెప్తారు. అండ్ మోర్ ఓవర్ హోపోనోపోనో అండ్ EFT టెక్నిక్ ఫర్ హీలింగ్ ఆల్ మిజరబుల్ థింగ్స్. మా రిలేషన్షిప్స్ బాగాలేదు సార్, దాన్ని ఓవర్కమ్ చేయాలి సార్, నేను ఎప్పుడు బాధలోనే ఉంటాను, నాకు ఎప్పుడు ఈ ఫీలింగ్ నుంచి బయట రాలేకపోతున్నాను, EFT యూస్ చేయాలి సార్, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటి నుంచి ఎలా బయటపడాలి, నాకు మనీ ప్రాబ్లం ఉంది, కెరీర్ స్టక్ అయిపోయి ఉన్నాను, వీటన్నిటి నుంచి బయటపడటం ఎట్లా అంటే హోపోనోపోనో టెక్నిక్ ఉంది. వీటిని కూడా యూస్ చేస్తే మినిమం 5,000 రూపీస్ మార్కెట్ లో ఛార్జ్ చేస్తారండి. ఇటువంటి ఈ 2 టెక్నిక్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు చెప్తాం. అంటే 15,000 + 5,000 30,000 ఆఫ్ ఫర్ ఫ్రీ. అండ్ యాక్సెస్ టు వెల్త్ క్లబ్ విచ్ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ 6:30 AM to 7:30 నియర్లీ. అంటే మోరోవర్ ఒక 1 hour ఎవ్రీడే మనం నేర్చుకున్న విషయాల్ని మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడు మాత్రమే మనం అనుకున్న రిజల్ట్ సాధించగలం. ఎస్, మెంటరింగ్ చేసినప్పుడు మనకి డిఫరెంట్ డౌట్స్ వస్తుండే, ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి మనం మార్నింగ్ 1 hour క్లాస్ కూడా చెప్తూ ఉంటామండి. అంటే ఫర్దర్ బ్యాచెస్ కూడా వచ్చినప్పుడు ఒకేసారి అందరు కలిపి అది స్టార్ట్ చేసినప్పుడు మీరు నేర్చుకున్న విషయాలు, మీరు ఇంప్లిమెంట్ చేయాల్సిన విషయాలు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు ఆ క్లాసెస్ లో మీరు క్లారిఫై చేసుకొని వాటిని ఎఫెక్టివ్ యూజ్ చేసి
మీకు కావాల్సిన యూనివర్స్ నుంచి అబండెన్స్ ని మీరు పొందడం కోసం మేము ఆ క్లాస్ ఫ్రీగా 1 month కోర్స్ జరుగుతుందండి. అండ్ మోర్ ఓవర్ రిజల్ట్స్ ఓరియంటెడ్ ఎఫర్మేషన్స్ కూడా ఉంటాయి, మనీ మెడిటేషన్ అండ్ ఎఫర్మేషన్స్ ఉంటాయి. ఎస్ సార్, ఇందాక ఆల్రెడీ అనుకున్నాం, ఇదం ధనం మూలం ఇదం జగత్, అంటే డబ్బు ఉంటేనే ప్రతి జరుగుతుంది సార్ అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం ఏమి ఫస్ట్ అడిగినప్పుడు ఏది కావాలి అన్నప్పుడు ఎస్ మనీయే కావాలి అనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటామండి. ఎందుకంటే మనీ వల్ల జరిగే పనులు ఎక్కువగా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ సీక్రెట్ బుక్, సో ఈ పీడిఎఫ్ బుక్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తామండి. ఈ కోర్సెస్ అన్ని ఫ్రీ సార్, ఇవన్నీ బోనసెస్ తో ఈ కోర్స్ తో పాటు. సో ఇటువంటి కోర్స్ సార్ ఇన్ని బోనసెస్ ఉన్నాయి. 15,000 ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ క్లాస్, 5,000 ఓపెన్ ఈఎఫ్టీ, అక్కడికి 20,000, 3,000 వెల్త్ క్లబ్ ఒకటి ఉంది, అంటే 1 month కోర్స్ గా ఎవ్రీడే 1 hour, నియర్లీ 45 minutes to 1 hour మనకు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి, అంటే 23,000, అంటే 23,000 రూపీస్ వర్త్ ఉన్న ఈ బోనసెస్ అన్ని ఫ్రీగా ఇస్తామండి ఈ కోర్స్ పాటు. సో ఇటువంటిప్పుడు ఈ కోర్స్ వాల్యూ ఎంత ఉండొచ్చు అని మన ఫ్రెండ్స్ మీరందరూ అనుకుంటున్నారు, ఒక్కసారి చాట్ బాక్స్ లో పెట్టగలరా? ఎస్, ఇది వండర్ఫుల్ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రోగ్రామ్. ఇటువంటి ప్రోగ్రాము మనము ఎంత పెట్టి జాయిన్ అవ్వచ్చు? ఆల్రెడీ మనం చెప్పాం 23,000 వర్త్ ఫ్రీగా మనకి ఆల్ ఫ్రీ బోనసెస్ ఇస్తున్నాం. ఇటువంటి కోర్స్ మనం ఎంత పెట్టి చదువు అంటే మనీ ఎక్స్చేంజ్ ఎంత ఎనర్జీ ఎక్స్చేంజ్ లో మనం తీసుకోవచ్చు, సో దట్ మనం మన లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాం అనేది ఒక్కసారి చాట్ బాక్స్ లో పెట్టగలరా? ఎంత ఉంటే ఈ కోర్స్? ఎస్ సార్, ఇట్స్ వర్త్ ఆఫ్ సమ్ అమౌంట్ నేను అనుకుంటున్నాను. నాకు ఉన్న పరిధి ప్రకారం నేను చాలా మందిని చూశాను. ఇటువంటి ఈ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ విషయాలు నేర్చుకోవడానికి, టూల్స్ టెక్నిక్స్ నేర్చుకోవడానికి నేనైతే ఈ కోర్స్ ని ఇంతబడి జాయిన్ అవుతా అనుకున్న వాళ్ళు ఫ్రెండ్స్ ప్లీజ్ రెస్పాండ్. ఇప్పటి వరకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు, అందరూ బాగుంది. చాలా టూల్స్ అండ్ టెక్నిక్స్ ఉంటాయి. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ లో వండర్ఫుల్ 3 laws మన పెద్దరాశారు వండర్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మోర్ ఓవర్ ఇటువంటి బోనసెస్ మోర్ దాన్ 23,000 to 25,000 ఫ్రీ బోనసెస్ కూడా ఈ కోర్స్ తో పాటు వస్తున్నాయి. సో ఎస్ సార్, నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 పెట్టి జాయిన్ అవ్వగలను సార్. లేదు సార్, నేను ఒక 15,000 పెట్టి జాయిన్ అవ్వగలను సార్, ఎందుకంటే ఇవన్నీ కోర్సెస్ బోనసెస్ ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి అనుకునే వాళ్ళు ఒక్కసారి మీ ఒపీనియన్ ఒక్కసారి ఫ్రెండ్స్ ఒక్కసారి మన చాట్ బాక్స్ లో పెడితే ఇవన్నీ వండర్ఫుల్ థింగ్స్ అన్ని ఎంతలో మీకు రీచ్ అవుతాయనే విషయాలు మనం తెలుసుకుందాం ఫర్దర్ గా. సో కెన్ ఎనీవన్ రెస్పాండ్ ప్లీజ్? సో ఇటువంటి వండర్ఫుల్ లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రోగ్రామ్ ని మేమైతే చాలా కాస్ట్ పెట్టి మేము నేర్చుకున్నాం సార్, ఇదైతే ఫ్యాక్ట్. బట్ కొంతమంది అయితే ఇంకా ఎంత ఉంటుంది ఎస్ శివ నెక్స్ట్. ఎస్, 9999 అనుకున్నామండి, 10,000 ఫీ కోర్స్ ఫీ అనుకున్నాం. బట్ ఓన్లీ 4,999 విత్ 50% డిస్కౌంట్ మనం తీసుకుందాం అని అనుకుంటున్నాం. సో ఇటువంటి టూల్స్ అండ్ టెక్నిక్స్ యూస్ చేసుకొని, ఈ బోనసెస్ యూస్ చేసుకొని మనకు కావాల్సిన వాటన్నిటిని మనం ఈ అబండెంట్ యూనివర్స్ నుంచి అట్రాక్ట్ చేసుకోవడానికి జస్ట్ 4,999. సో ఎంతమంది రెడీ ఉన్నారండి జాయిన్ అవడానికి? ఎస్ అనే వాళ్ళు ఒక్కసారి ఎస్ అని టైప్ చేయగలరు. whomever ready to transform. లేదు సార్, మేము ఆ 5,000 కూడా కట్టలేమంటారా? లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ప్రోగ్రామ్ అండి. అండ్ మోర్ ఓవర్ బోనసెస్ కూడా మీరు బయట చోట్ల ఇచ్చేస్తే చాలా కాస్ట్లీ ఉంటాయి. ఈవెన్ దో మేము చాలా ఆలోచించి ఇంకా కోర్స్ ఫీజు తగ్గిద్దామని, పెద్దలే సార్ చాలా మంది కోర్స్ ఫీజు తగ్గిస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నారు. సో ఇంకా తగ్గిస్తే ఎక్కువ మంది జాయిన్ అయ్యే ఇది ఉంటుంది. సో మన గురువు గారికి మనం ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నట్టు ఉంటుంది. సో శివ నెక్స్ట్ స్లైడ్. ఎస్ అండి, ఓన్లీ 999. సో ఇటువంటి వండర్ఫుల్ కోర్సు 4,999 కూడా కాదు, 50% డిస్కౌంట్ కాదు, మోర్ దాన్ 90% డిస్కౌంట్ ఇచ్చేది. ఓన్లీ 999, అంటే లెస్ దాన్ 1,000 రూపీస్ అండి. 1 రూపీ అంటే ఒక కుటుంబం ఒకసారి వెళ్ళి సరదాగా ఒక 3 hours స్పెండ్ చేయడానికి మూవీ టికెట్స్ తీసుకొని మూవీకి వెళ్ళి వచ్చేటప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి వస్తే మోర్ దాన్ 3,000 రూపీస్ ఖర్చు. సో దానివల్ల వచ్చే ఇదే
ఓకే అండి. సార్ ఆల్మోస్ట్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. సో ఈ కోర్సు ఆల్మోస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 10 డేస్ ప్లస్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది 5 డేస్, టోటల్ 15 డేస్ అండి. బోత్ ద ట్రైనర్స్ వీఆర్ రెడీ టు ఇన్వెస్ట్ అవర్ వాల్యుబుల్ టైం. ఓకే అండి సార్, కంటిన్యూ సార్. ఎస్, ఇటువంటి వండర్ఫుల్ కోర్స్ ఓన్లీ 999 కి వచ్చింది. ఇటువంటి మంచి ఆపర్చునిటీని మీరు గ్రాప్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ యూనివర్స్ లో మనం అనుకున్న సాధించడానికి మీకు హెల్ప్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ నెక్స్ట్ బ్యాచ్ నుంచి మేమైతే ఇంత తక్కువలో ఇవ్వకూడదు అనుకున్నాం. ఎందుకంటే వీ నీడ్ ఓన్లీ ద యాక్షన్ టిప్స్ అండి. అంటే సార్ నేను నేర్చుకుంటాను, ఎప్పుడైతే నేను ఇంప్లిమెంట్ చేస్తాను, నేను రిజల్ట్ చూపిస్తాను అనుకున్న వాళ్ళు మాత్రం జాయిన్ అవ్వండి. అటువంటి వాళ్ళు జాయిన్ అవ్వడం కోసమే చాలా తక్కువ ఫీజు పెట్టాము. ఎప్పుడైతే మీ టైం ఇన్వెస్ట్ చేస్తారండి మెయిన్ గా, అంటే మీరు ఒక లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం ఇటువంటి కోర్సు జాయిన్ అవుతాం. ఎస్, ఐ అప్రిషియేట్ యూ బికాస్ మీరంతా ఎంత టైం ని మీరు ఇప్పుడు యూటిలైజ్ చేసుకొని మంచి విషయాలు నేర్చుకోవాలి, ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి లైఫ్ అనుకుని ఈ సెషన్ జాయిన్ అయ్యాం. ఎస్, ఎప్పుడైతే కోర్స్ జాయిన్ అవుతామో వాటితో బోనసెస్ వస్తాయి, మనం అఫర్మేషన్స్ అండ్ మోర్ ఓవర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ టెక్నిక్స్ కొన్ని, అండ్ మోర్ ఓవర్ టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ సీక్రెట్ బుక్, ఎవ్రీథింగ్ విల్ కమ్ యాజ్ అ బోనస్ విత్ జస్ట్ 999 అండి. సో ఈ రోజు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళు ఇమ్మీడియట్ గా రిజిస్టర్ చేసుకోండి. ఆ రిజిస్ట్రేషన్ ఆఫర్ ప్రైస్ కూడా ఈ రోజు ఉంటుంది. ఈ రోజు సో నంబర్ కూడా డిస్ప్లే చేస్తాం. నెక్స్ట్ బ్యాచ్ నుంచి ఇది 1999 అయిపోవచ్చు, 2999 అయిపోవచ్చు. సో ఎవరైతే లా ఆఫ్ అట్రాక్షన్ జర్నీ మీ లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకుంటున్నారో, ఆర్ యూ రెడీ టు టేక్ యాక్షన్? రైట్ యాక్షన్ టేకర్స్ ఆర్ ద మోర్ మనీ మేకర్స్ ఇన్ దిస్ యూనివర్స్. ఎస్ అండి, ఎప్పుడైతే ధీరుభాయ్ అంబానీ అనుకుని అలా ఆగిపోయి ఉంటే ఆయన గొప్పవాడు అయ్యి ఉండేవాడు కాదు. సచిన్ కూడా అక్కడే ఆగిపోయి ఉంటే మనం గాడ్ ఆఫ్ క్రికెట్ గా మాట్లాడుకునే వాళ్ళం కాదు. సో ఇటువంటి వండర్ఫుల్ థింగ్స్ ఎందుకు వచ్చిందంటే ద యాక్షన్ టేకర్స్. దిస్ యూనివర్స్ విల్ బ్లెస్ ఓన్లీ ద యాక్షన్ టేకర్స్ అండి. ఎప్పుడైతే ఇటువంటి మంచి కోర్స్ వచ్చినప్పుడు ఇమీడియట్ జాయిన్ అవుతామో అప్పుడు వండర్ఫుల్ రిజల్ట్స్ మీ లైఫ్ లోకి మీరు తెచ్చుకోగలుగుతారు. సో ఏ నంబర్ కి ఫోన్ పే గూగుల్ పే చేయాలని పర్సనల్ చాట్ పెట్టారు. ఎస్, ఐ విల్ షేర్ ద డీటెయిల్స్ ఆల్సో. శివ నెక్స్ట్. ఎస్, రీచ్ నౌ విత్ ఫోన్ పే అండ్ గూగుల్ పే ఆఫ్ దిస్ నెంబర్ సార్ 9177200300. సో ఈ నంబర్ కి మీరు గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ, సో ఈ రోజు ఎప్పుడైతే మీరు చేసుకుంటారో ఇమ్మీడియట్ గా మీరు జాయిన్ అవ్వచ్చు. సో నిన్న చాట్ బాక్స్ లో నా నంబర్ పెట్టానండి. ఈ నంబర్ కి జస్ట్ 999 తో ఎవరు రిజిస్టర్ చేసుకుంటారో ఇమీడియట్ గా మీరు పేమెంట్ రిసిప్ట్ అంటే స్క్రీన్ షాట్ తో పాటు మీ డీటెయిల్స్ కూడా, అంటే మీ నేమ్, మీరు ఎక్కడి నుంచి అనే విషయాలు కూడా నాకు వాట్సాప్ నంబర్ కూడా సేమ్ సార్, మీరు షేర్ చేయొచ్చు. సో దట్ యూ విల్ స్టార్ట్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ ఫ్రమ్ టుడే ఇట్ సెల్ఫ్. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం యాక్షన్ టేకర్స్ ఉంటామో అప్పుడే మనం రిజల్ట్స్ అనేవి చూస్తూ ఉంటాం. సో డెఫినెట్ గా ఇది మీరు అనుకున్న విధంగా మీరు లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకుంటే ఇమ్మీడియట్ గా మీరు ఈ నెంబర్ కి గూగుల్ పే ఆర్ ఫోన్ పే ద్వారా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఇమ్మీడియట్లీ, అంటే మేము షార్ట్లీ గోయింగ్ టు క్లోజ్ దిస్ సెషన్ ఆల్సో. ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ వన్. మేము చెప్తున్నాం ఆల్రెడీ అండ్ మెనీ పీపుల్ ఆర్ రిజిస్టర్డ్ అండ్ ఫ్యూ సీట్స్ ఆర్ లెఫ్ట్ విత్ us. ఇప్పుడైతే ఇది వండర్ఫుల్ సెషన్. ఎస్ సార్, నేను లైఫ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇట్స్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ ఐ కెన్ సే. సో నా నంబర్ ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లే చేసండి అండ్ మోర్ ఓవర్ చాట్ బాక్స్ లో పెట్టాను 9177200300. పెద్దరా సార్, ఓవర్ టు యూ సార్. సో అందరూ కూడా ఆల్మోస్ట్ 1.5 hour పైనే ఈ సెషన్ విన్నారు కదండి. సో మా ఇంటెన్షన్, మా మోటో ఏంటో క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ కంప్లీట్ గా మా యొక్క నాలెడ్జ్ షేరింగ్ అండి. మనీ అనేది కూడా ఎందుకు పెట్టామంటే, మనీ ఎప్పుడైతే మనం పే చేస్తామో దానికి వాల్యూ ఇస్తామో, సో మన మైండ్ అనేది దాని ఫోకస్ మీద పోతుంది అన్నమాట, దాని మీద ఫోకస్ పెడుతుంది. అది మెయిన్ ఉద్దేశం అండి. సో వీ హ్యావ్ ద వెరీ గుడ్ మనీ ఎర్నింగ్ ప్లాట్ఫామ్ ఇన్ మై ప్రొఫెషన్ యాజ్ ఏ ఫ్యాకల్టీ. సార్ ఆల్సో హ్యావింగ్ గుడ్ income. So, but we are here to transform many people life in their health, wealth, and career, business, and relationships.
ఓకే అండి, వండర్ఫుల్ ఎవరైతే సార్. కనుక కుమార్ సార్ ఆల్రెడీ షేర్ చేశారు సార్ స్క్రీన్ షాట్. వెల్కమ్ సార్ కుమార్ సార్ వన్స్ అగైన్ ఫర్ వండర్ఫుల్ జర్నీ ఆఫ్ లైఫ్, ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ. కుమార్ సార్ మీరు నాకు వాట్సాప్ లో కూడా ఒకసారి షేర్ చేయండి.